గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మరి ఇవాల్టి వీడియోలో మనం గోల్డ్ అండ్ సిల్వర్ కోసం మాట్లాడుకుందాం. అలాగే స్మార్ట్ మనీ కొన్ని స్టాక్స్‌లో అయితే పెట్టడమే జరిగింది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే మనకి మండే మార్కెట్ ఎలా ఉండిపోతుందో కూడా దానికోసం కూడా మనం డీటెయిల్ అనాలిసిస్ అయితే చేద్దాం. ఇక్కడ మన ఎఫ్ఏ ఇంకా డిఐ డేటా చూసుకున్నట్టయితే టోటల్ నెట్ బయింగ్ వచ్చేసి అయితే 1,702 క్రోర్స్ అనమాట. ఇక్కడ మనం టాపిక్ కోసం మాట్లాడుకున్నట్టయితే గోల్డ్ అండ్ సిల్వర్ కోసం ముందుగా మాట్లాడుకుందాం. యస్టర్‌డే నైట్ వచ్చేసి అయితే మనకి చాలా న్యూసెస్ అయితే వచ్చాయి. గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్‌గా. అది కూడా మనకి ట్రంప్ వల్లే అనమాట. ఆ న్యూసెస్ కోసం మాట్లాడుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆ న్యూస్ వచ్చిన తర్వాత మనకి డాలర్ కూడా వీక్ అయితే అయ్యింది. అలాగే మనకి గోల్డ్ అండ్ సిల్వర్‌లో సడన్ జంప్ కూడా వచ్చింది. నేను టెలిగ్రామ్‌లో కూడా అప్డేట్ అయితే చేశాను. ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టయితే చార్ట్‌లో చూస్తున్నారు కదా! ఫర్దర్ రెసిస్టెన్స్ వచ్చేసి అయితే $5,136 అయితే క్రాస్ అయితే అవ్వాలి. యస్టర్‌డే నేను నా ఛానెల్‌లో కూడా చెప్పాను. 5,019 క్రాస్ అవుతే ఇంకో $100 అయితే మనకి పెరగడం అయితే జరుగుతుందని. మీరు కావాలంటే టెలిగ్రామ్‌లో కూడా చెక్ చేసుకోండి. అప్డేట్ కూడా చేశాను. గోల్డ్ పెరగక ముందే నా టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్డేట్ చేశాను. అలాగే యస్టర్‌డే ఒక 3 డేస్ బ్యాక్ కూడా నేను యూట్యూబ్‌లో వీడియో కూడా అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. మనకి గోల్డ్ ఇంకా సిల్వర్‌లో మనకి మొమెంటం చూస్తామని. ఆ వీడియోకి మాత్రమే మనకి ఎలాంటి వ్యూస్ కూడా రాలేదు. సపోర్ట్ ఇస్తే కదా! నేను కూడా కొంచెం ఎక్స్‌ట్రా కంటెంట్ అయితే తయారైతే చేస్తాను. ఇక్కడ మనం గోల్డ్ అండ్ సిల్వర్ రేషియో చూసుకున్నట్టయితే 61 బ్రేకౌట్ అయితే అయిపోయింది ఆల్రెడీ. మనకి 60 కూడా ఇప్పుడు 60.052 అది కూడా బ్రేకౌట్ అయిపోతే మనకి గోల్డ్ అండ్ సిల్వర్‌లో సరికొత్త ఆల్ టైమ్ హై 2026లో మళ్ళీ చూస్తాము. ఇదే అనమాట. గోల్డ్ అండ్ సిల్వర్ గురించైతే ఇది బ్రేకౌట్ అవుతే గోల్డ్ అండ్ సిల్వర్ రేషియోలో మనకి ఫర్దర్ అప్‌సైడ్ అయితే చూస్తాం. గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్‌గా అయితే. ఆల్రెడీ మనకి సిల్వర్ వచ్చేసి 7% అయితే పెరిగింది యస్టర్‌డే. కావాలంటే మీరు యూఎస్‌డీలో చూసుకోండి. మనకి ఎంసీఎక్స్‌లో ఒక 4% చూపిస్తుంది కానీ అక్కడ మనకి 7% అయితే పెరగడం అయితే జరిగింది. ఇదే అనమాట గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్‌గా అయితే. ఎవరైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే నా టెలిగ్రామ్ ఛానెల్‌లో మెసేజ్ అయితే చేయండి. ఆల్రెడీ 3 డేస్ బ్యాకే అనమాట. మా టెలిగ్రామ్ ఛానెల్ వాళ్ళైతే ఇన్వెస్ట్ అయితే చేశారు. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పటి వరకు ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ వచ్చేసి ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే అనమాట నేను ఎప్పుడైనా ఇంపార్టెంట్ కంటెంట్‌నే పోస్ట్ అయితే చేస్తాను. అందుకని తప్పకుండా జాయిన్ అయితే అవ్వండి. యస్టర్‌డే నైట్ అనమాట మనకి న్యూసెస్ అయితే వచ్చాయి. యూఎస్ కోర్ట్ రిలేటెడ్‌గా ట్రంప్ మీద మీకు ఆ అధికారం లేదనేసి ఇలా తారిఫ్‌లు వేయడానికి అన్ని దేశాల మీద మీకు అర్హత లేదనేసి యూఎస్ సుప్రీం కోర్ట్ అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే $175 బిలియన్ ఏదైతే ఉందో దాన్నైతే మళ్ళీ కట్టమని కూడా చెప్పింది. ఇక్కడ మనము టెలిగ్రామ్ ఛానెల్‌లో నేను యస్టర్‌డే అయితే మంచిగానే అప్డేట్ అయితే చేశాను. మెసేజెస్ కూడా చేశాను. ప్రతి కామెంట్‌కి కూడా రిప్లై అయితే ఇవ్వడం అయితే జరిగింది. అందుకనే టెలిగ్రామ్ ఛానెల్‌లో మనకి కామెంట్ సెక్షన్‌లో అయితే పెడతాను. తప్పకుండా జాయిన్ అయితే అవ్వండి. ఇక్కడ చూస్తున్నారు కదా! యస్టర్‌డే అయితే నేను రిప్లై కూడా ఇచ్చాను. కెన్ ఐ బై గోల్డ్ ఈటీఎఫ్ అంటే బై కూడా ఒక స్టాప్ లాస్‌తో బై అయితే చేసుకోండి. రిస్క్ ఏమి ఉండదని కూడా చెప్పడం అయితే జరిగింది. అందుకనే అనమాట. మీకు కూడా ఇలాంటి రికమెండేషన్స్ కావాలంటే పక్కా పెరిగే టైం అప్పుడు పెడితే మనకి కరెక్ట్ టైం అప్పుడు ఎంట్రీ అనమాట కొంచెం ధైర్యంగా అయితే ఉంటుంది. యస్టర్‌డే నైట్ వచ్చేసి ఎప్పుడైతే మనకి యూఎస్ సుప్రీం కోర్ట్ అయితే ట్రంప్‌కి ఎలాంటి అధికారం లేదు. టారిఫ్స్ వేయడానికి అనేసి చెప్పడం తర్వాత మనకి ప్రెసిడెంట్ ట్రంప్ అయితే ప్రెస్ మీట్ అయితే ఒక 12:30 పీఎంకి ఏఎంకి అయితే మనకి ఇండియాలో టైమింగ్ చూసుకున్నట్టయితే ఆ టైంలో మనకి న్యూస్ అయితే వచ్చింది. ఏమిటంటే ట్రంప్ మనకి అన్ని దేశాల మీద ఒక 10% అధికంగా మనకి తారిఫ్స్ అయితే వేస్తున్నారని. దీని ఇంపాక్ట్ మనకి గిఫ్ట్ నిఫ్టీలో ఉంటుందంటే నాకైతే 2:30 ఏఎం అప్పుడు క్లోజ్ అయినప్పటికీ 320 గ్యాప్ అప్ అయితే చూస్తున్నాము. గిఫ్ట్ నిఫ్టీలో వచ్చేసి ఒక 200 పాయింట్స్ అయినా గ్యాప్ అప్ అవుతుంది. మనకి మండే మార్కెట్‌లో. అలాగే ప్రెసిడెంట్ ట్రంప్ అనమాట. $175 బిలియన్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం కోర్టులో మాట్లాడుకుందాం. నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు ఆ కేస్ అలా తిరుగుతూనే ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. దీని గురించి ఇదే అనమాట. ట్రంప్ కోసం అయితే ప్రెజెంట్ అయితే ఇంకా న్యూసెస్ అయితే వస్తాయి. ఇంకా మార్కెట్‌లో టెన్షన్స్ అయితే పెరుగుతాయి. వాలటాలిటీ అయితే అలాగే చూస్తాం మనం మార్కెట్‌లో. నేను ఆల్రెడీ మనకి టెలిగ్రామ్‌లో కూడా చెప్పడం అయితే జరిగింది. వాలటాలిటీ మార్కెట్ ఉంటుందని. ఇక్కడ మనకి ట్రంప్ కోసం తెలిసిందే ఆల్రెడీ. ఎప్పుడైనా సరే ఏదో ఒకటి పిచ్చి పనిలాగే చేస్తారు. అలాగ అనకూడదు కానీ
సో రీటైలర్స్‌కి తెలియందా? సో ఎప్పుడు కూడా మార్కెట్ అనేది న్యూస్ మీద ఎక్కువ రన్ అవుతుంది. సో అలాగే ఇక్కడ ఎస్‌బీసీ ఎక్స్‌పోర్ట్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో రూ. 32 అయితే టార్గెట్ అయితే రీచ్ అయితే అయ్యింది. సో లాస్ట్ టైమ్ ఎప్పుడైతే టార్గెట్ అయితే ఇచ్చానో, సో కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చూసుకోండి. సో ఆ రూ. 30 స్టాక్ అయితే మొత్తానికైతే నా టార్గెట్ అయితే రీచ్ అయితే అయిపోయింది. సో యెస్టర్‌డే ఈవినింగ్ అనమాట మనకి స్మార్ట్ మనీ అయితే అబ్జర్వ్ అయితే చేశాను. సో గ్రాన్యూల్స్ ఇండియా కానీ, సో మనకి మెటల్ స్టాక్స్‌లో ప్రత్యేకంగా స్మార్ట్ మనీ అయితే ఎక్కువగా అయితే చూశాను. సో దానికోసమే అనమాట సో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఎన్ఎండీసీలో కూడా మనకి స్మార్ట్ మనీ అయితే చూశాను. అలాగే హిండ్ జింక్ కూడా సో స్మార్ట్ మనీ అయితే చూశాను. సో మనకి ఫర్దర్ అప్ సైడ్ కూడా చూస్తాము. సో మండే మార్కెట్‌లో ఎందుకంటే సిల్వర్ మనకి దాదాపుగా 7% పెరగడం అయితే జరిగింది. సో ఈ మనకి దీనివల్ల అనమాట సో మెటల్స్‌లో కొంచెం మొమెంటమ్ అయితే చూస్తాం. సో నెక్స్ట్ వీక్‌లో మనకి మెటల్ స్టాక్స్ మీద మంచి ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే మొమెంటమ్ కూడా చూస్తాము. సో ఇదే అనమాట సో మెటల్ స్టాక్స్ గురించైతే. సో మనకి మెయిన్‌గా ఎలాంటి స్టాక్ చూజ్ చేసుకోవాలంటే సో మనకి హింద్ జింక్ కానీ సో నేను ఏవైతే 3 రికమెండ్ చేశానో ఈ 3 కూడా మంచిగానే బయింగ్ స్మార్ట్ మనీ ఉన్నది కాబట్టి సో మనకి పెరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువనే ఉంటాయి. సో హింద్ కాపర్ కూడా ఇంక్లూడ్ చేయాలి. సో కాకపోతే స్మార్ట్ మనీ అయితే అబ్జర్వ్ చేయలేదు. సో ప్రెజెంట్ టైమ్స్‌లో అందుకని నేను అప్డేట్ అయితే చేయలేదు. సో ఇదే అనమాట సో మెటల్ స్టాక్స్ కోసం అయితే. సో నేనొచ్చేసనమాట స్మార్ట్ మనీ అయితే అబ్జర్వ్ చేశాను. సో ఫార్మా రిలేటెడ్ సెక్టార్‌లో. సో ఎలాంటి స్టాక్స్ కోసమైతే సో జేబీ కెమికల్స్ కానీ, సన్ ఫార్మా కానీ, సో టోరెంట్ ఫార్మా కానీ మనకి స్మార్ట్ మనీ అయితే అబ్జర్వ్ అయితే చేశాను. సో జేపీ కెమికల్స్‌లో అనమాట 2001 ప్రైస్‌లో అయితే స్మార్ట్ మనీ అయితే చూశాను. సో 3:15 పీఎంకి సో 4 క్రోర్స్ అయితే పెట్టుబడి అయితే పెట్టారు. సో ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళు. సో అలాగే మనకి టోరెంట్ ఫార్మాలో కూడా ఈ కంపేర్ టు సన్ ఫార్మా అండ్ జేపీ కెమికల్స్ సో మనకి టోరెంట్ ఫార్మాలో కొంచెం ఎక్కువ స్మార్ట్ మనీ అయితే అబ్జర్వ్ చేశాను. సో లాస్ట్ 30 మినిట్స్ ఆఫ్ ది సెషన్‌లో సో మనకి అప్ సైడ్ అయితే ఉంటుందని నేను మోస్ట్లీ అనుకుంటున్నాను. సో ప్రెజెంట్ మనకి స్మార్ట్ మనీ వచ్చేసి ఎక్కువగా 4-4.3 ప్రైస్ దగ్గర అయితే స్మార్ట్ మనీ అయితే చూశాను. దాదాపుగా ఒక 20 క్రోర్స్ అయితే మనకి పెట్టుబడి అయితే పెట్టారు. సో మనకి ఫర్దర్ అప్ సైడ్ కూడా చూస్తాం. సో మొమెంటంలోనే ఉంది స్టాక్ వచ్చేసి. సో ఎవరైనా కొనాలనుకుంటే సో స్టాప్ లాస్‌తో బై చేయండి. సో మండే మార్కెట్ ఒకవేళ బిగ్ గ్యాప్ అప్ ఉంటే మాత్రం సో మనకి చాలా ఎక్కువైతే పెరుగుతుంది. సో తెలిసిందే. సో సన్ ఫార్మా కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే సో 70.24 దగ్గర మనకి స్మార్ట్ మనీ అయితే అబ్జర్వ్ అయితే చేశాము. సో 3:15 పీఎంకే అనమాట ఇది కూడా. సో 3 క్రోర్స్ అయితే పెట్టుబడి అయితే పెట్టారు. సో సన్ ఫార్మా కన్నా సో ఐ చూజ్ మోస్ట్లీ టోరెంట్ ఫార్మా అనమాట. సో సెలెక్ట్ అయితే చేసుకుంటాను నేనైతే. సో ఎందుకంటే ఎక్కువ స్మార్ట్ మనీ అబ్జర్వ్ చేశాను. సో మొమెంటంలో కూడా ఉంది. సో ఇదే అనమాట సో ఫార్మా రిలేటెడ్ సెక్టార్‌కి వచ్చేసి అయితే. సో ఇప్పటి వరకు లైక్ ఎవరైనా చేయకపోతే సో తప్పకుండా లైక్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మనం నెక్స్ట్ టాపిక్ మాట్లాడుకున్నట్టయితే సో రూ. 40 స్టాక్ ఏదైతే మనకి థంబ్‌నెయిల్‌లో మెన్షన్ చేశానో సో ఈ స్టాక్‌లో వచ్చేసైతే మనం మ్యానిపులేషన్ అయితే చూసాం ఈరోజు. కావాలంటే మీరు లాస్ట్ 30 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మనకి అప్ సైడ్ అండ్ డౌన్స్ చాలా అయ్యాయి. సో దీనికి మనకి చూసుకున్నట్టయితే మనకి మిక్ ఎలక్ట్రానిక్స్‌లో 2 క్రోర్స్ అయితే బై అయితే చేశారు 2:50 పీఎంకి. సో అలాగే ఇంకొకరు కూడా బై చేశారు. సో ఒక 3:10 పీఎం కలగా. సో మనకి మ్యానిపులేషన్ అయితే చూసాం. సో బయింగ్ కూడా చూసాము. సో ఈ స్టాక్‌లో మనకి ఫర్దర్ అప్ సైడ్ చూసుకున్నట్టయితే సో దానికి మెయిన్ రీజన్ అనమాట సో ఇన్‌స్టిట్యూషన్ వాళ్ళు కొనడమేనే. సో సింపుల్‌గా చెప్పాలంటే సో పంప్ చేయడానికైతే ట్రై చేస్తున్నారు. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి అయితే మన క్యూపిడ్ స్టాక్‌లో అయితే స్మార్ట్ మనీ అయితే అబ్జర్వ్ చేశాను. గత 2-3 రోజుల నుంచి అయితే కంటిన్యూస్‌గా అయితే బయింగ్ అయితే చేస్తున్నారు. సో మనకి అలాగే అప్ సైడ్ కూడా చూస్తున్నాం. సో అందుకనే సో 425 ప్రైస్‌లో అయితే మనకి ఈరోజు 10 క్రోర్స్ అయితే బయింగ్ అయితే చూశాను. సో క్యూపిడ్ స్టాక్‌లో వచ్చేసి. సో ఒకవేళ మనకి రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి ఫర్దర్ అప్ సైడ్ చూసినట్టయితే సో ఇంకా హైస్‌కి అయితే వెళ్తుంది. సో కొంచెం స్టాప్ లాస్ పెట్టుకొని బై అయితే చేసుకోండి. సో అలాగే హ్యాపీ ఫార్జింగ్స్‌లో అయితే 1 మంత్‌లో అనమాట మనకి 34% రిటర్న్ అయితే ఇచ్చింది. సో కంటిన్యూస్‌గా పెరుగుతూనే ఉంది. సో మొమెంటమ్ వచ్చేసి చాలా పీక్‌లో ఉందన్నమాట. సో అలాగే మనకి అయినా సరే స్మార్ట్ మనీ అయితే చూసాను నేను. ఒక 1340 ప్రైస్‌లో అనమాట. సో 4 క్రోర్స్ అయితే బయింగ్ అయితే చూసాను. సో మనకి ఈవినింగ్ సెషన్‌లో. సో మనకి ఫర్దర్ అప్ సైడ్ అనమాట 1400 నా టార్గెట్ అయితే ఉంటుంది. సో సింపుల్‌లో వెళ్ళిపోతుంది. సో 1400 వచ్చేసి. సో అలాగే మనకి నెక్స్ట్ స్టాక్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో ఇండస్ టవర్స్ అనమాట. సో మనకి 474 ప్రైస్ దగ్గర ఈవినింగ్ సెషన్‌లో సో ఒక 4-5 బయింగ్స్ అయితే చూసాను. సో ఇన్‌స్టిట్యూషన్స్ నుంచి.
సో నేను జనరల్‌గా అనమాట సో వాల్యూమ్స్ అయితే అబ్జర్వ్ చేస్తాను బాగా. సో దాన్ని బట్టే దాని బేస్డ్ అనమాట నేను చెప్తున్నాను. సో ఒక 13 క్రోర్స్ అయితే బయింగ్ అయితే చూసాను. సో ఒక 3:30 పీఎం మధ్యలో అనమాట ఇవన్నీ జరిగాయి. సో ఇదే అనమాట. సో ఇండస్ టవర్ రిలేటెడ్‌గా అయితే సో లాస్ట్ 2 డేస్ ఎందుకు వీడియో పెట్టలేదంటే సో నా బర్త్‌డే రిలేటెడ్‌గా అయితే నేను కొంచెం యస్టర్‌డే అయితే లేను. సో అందుకని వీడియో అయితే పెట్టడం అయితే జరగలేదు. సో ఇదే అనమాట ఇవాల్టి వీడియో. సో మళ్ళీ కలుద్దాం రేపటి వీడియోలో.